తీసుకొచ్చి ఆ పువ్వుకి ఉన్న ఆయిని తీసుకొచ్చి దానిని దీంతో కలిపి దే కట్. నెక్స్ట్ వాట్ దే డూ ఇస్ దే బైండ్ చేసిన తర్వాత అదేమవుతుందంటే ఈ మొద్దులో ఉన్న న్యూట్రిషన్ వెళ్ళి ఆ బ్రాంచ్లోకి వెళ్ళి ఆ పువ్వు అది చక్కగా ఎదిగేలాగా చేస్తుంది. ఇంకోటి వస్తే దాంట్లోకి వెళ్ళి దాన్ని చక్కగా ఎదిగేలాగా చేస్తుంది. నౌ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. యేసు ప్రభు శరీరం మన అతిక్రమణ నిమిత్తమై, దోషముల నిమిత్తమై నలగొట్టబడింది, వెరగొట్టబడింది. మన సమాధాన శిక్ష అంతా అతని మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల దూరంగా మనకి స్వస్థత ఉంది. ఇప్పుడు ఈ మాట వినండి, దేవుని వాక్యం తెలియబడుతుంది. ఆయన వీపు దున్నబడిందంట, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టి కొట్టబడిందంట, ఆయన స్వరూపమైన సొగసైన లేని వాడిగా మార్చబడ్డాడంట, రక్తపు ముద్దగా మార్చబడ్డాడంట. అంటే రక్తం బయటకు వస్తుందంట, మొత్తం కట్టు 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 అంటే ఎందుకు తెలుసా కట్సు, ఎందుకు తెలుసా గాయాలు? నువ్వు నేను ఆయనలో గ్రాఫ్టింగ్ అవుతానికి, ఆమె నువ్వు నేను ఆయనలో కలపబడతానికి, మనం ఆయన ఎందు ఉండి ఆయనలో నుండి ఫలిస్తానికి. అందుకని యేసు ప్రభు చెప్పలేదు యోహాను 15లో, నాకు వేరుగొండి మీరు ఏమి చేయలేరు, మీరు నా ఎందే ఫలించగలుగుతారు, నా ద్వారాగానే నాతో ఉండే. రిమెంబర్ దట్. అందుకని క్రీస్తుతో నిబంధన అన్నప్పుడు యేసు ప్రభు ఆ రొట్టెని తీసి దాన్ని విరిచి, ఇది మీ కొరకై వెరగొట్టబడిన నా శరీరం, దీన్ని తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను కలుస్తున్నా. అదే సమయంలో వారి ముందర ద్రాక్షారసాన్ని తీసిపెట్టి, ఇది మీతో నూతన నిబంధన చేయించున్న నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది మీ కొరకై నిబంధన చేస్తానికి చిందించిన నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం చెప్పాడు? ఇది మీ కొరకే చిందించిన నా రక్తము, మీతో నిబంధన చేస్తానికి, మీకు నిబంధనకి సాదృశ్యంగా నా రక్తము. ఎందుకంటే రక్తం లేనిది నిబంధన నిలబడదు కదా. యేసు ప్రభు తన సొంత రక్తంతో నీకు నిబంధన చేశాడు. ఎడ్లు గొడ్ల రక్తాలతో కాదు, పక్షుల రక్తాలతో కాదు, ఆయన సొంత రక్తము నీకు చెల్లించి, ఇంకా సిలువ పైన చూస్తాము యేసు ప్రభు శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి వెళ్ళిందంట. ఏ ఒక బొట్టు కూడా లేదంట. చివరికి ఆయన బ్రతుకున్నాడా చచ్చాడా చూస్తానికి ఆ డొక్కలో పొడిస్తే అప్పటికి తెలియబడింది ఏంటి తెలీదా? ద హిస్టోరియన్ సే దట్ ఆయన గుండె పగిలిపోయింది. పగిలిన దెబ్బకి గుండెలో ఉన్న ఆ కొంచెం రక్తము నీరు కలిసి ఒకేసారి నీటిగా రక్తంగా బయటకు వచ్చేసింది. మొత్తానికి ఆయన రక్తం అంతా కాల్చాడు నీ కొరకు, ఎందుకంటే నీతో నిబంధన చేస్తానికి. ఈరోజు ఎవరైతే ఆయన నిబంధనలోకి వస్తారో దేవుని వాగ్దానాలన్నీ వారికి తగును. దేవుని వాక్యం చూస్తున్నప్పుడు అండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయుల పత్రిక, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము